చంద్రబాబు నాయుడు ఏది మాట్లాడినా కూడా అద్భుతం అద్భుతం అద్భుతం. ఒక అందమైన అబద్ధం ద్వారా నేను రాష్ట్ర ప్రజలకి ఈరోజు ఒక అందమైన అబద్ధాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియపరుస్తాను. ఆ అందమైన అబద్ధం ఎవరి ద్వారా వచ్చింది అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నోటి ద్వారా వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నోటి ద్వారా ఎక్కడ ద్వారా వచ్చిందంటే అసెంబ్లీ సాక్షిగా వచ్చింది. నేను రాష్ట్ర ప్రజలను కోరుతున్నా, కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ మాట్లాడే ప్రతి మాట ఇలాగే ఉంటుంది సోదరులారా, ఇలాగే ఉంటుంది. న్యూట్రల్ పీపుల్ అందరూ అర్థం చేసుకోవాలి. ఇది ఒక ప్రజాకంటక ప్రభుత్వం. కళ్ళు మూసి తెరిచేలోగా 1,00,000 అబద్ధాలు ఆడగలిగినటువంటి ఘనాపాటి, కళ్ళు మూసి తెరిచేలోగా 1,00,000 అబద్ధాలు ఆడగలిగినటువంటి ఘనాపాటి ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో కూర్చొని, ఒక గౌరవప్రదమైనటువంటి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని, ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి దుర్మార్గకరమైనటువంటి మాటలు, అబద్ధాలు ఏంటి